హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల. సో ఈ రోజు ఈ వీడియోలో నేను ఫేషియల్ హెయిర్ ని మన ఇంట్లోనే ఎలా రిమూవ్ చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. చాలా సింపుల్ గా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఎక్కువ ఏమి అవసరం లేదు. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ తోనే మన ఫేషియల్ హెయిర్ ని రిమూవ్ చేసుకోవచ్చు. మనకి కావాల్సింది ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను. నెంబర్ 1, టర్మరిక్. ఇదైతే మనందరి ఇంట్లో ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది కదా. సో కిచెన్ లో కూడా ఉంటుంది టర్మరిక్. అలాగే సెకండ్ ఇంగ్రీడియంట్ గా శనగపిండి గ్రామ్ ఫ్లోర్ తీసుకోండి. అలాగే థర్డ్ ఇంగ్రీడియంట్ గా ఎనీ పీల్ ఆఫ్ మాస్క్. నేను ఇక్కడ పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేస్తున్నాను. ఎవర్ యూత్ నుంచి తీసుకున్నాను. దీనిని యూజ్ చేసే ఫేషియల్ అనేది రిమూవ్ చేయబోతున్నాను. ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ శనగపిండి అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసి, శనగపిండి పసుపుని తీసుకున్నాను. కొంచెం తీసుకున్నాను, ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే ఎక్కువగా పసుపుని యాడ్ చేశాను అనుకోండి, ఫేస్ అంతా కూడా ఎల్లో కలర్ లో చేంజ్ అయిపోతుంది. కాబట్టి పసుపుని కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను పీల్ ఆఫ్ మాస్క్ మిక్స్ చేసి మీకు అప్లై చేసి చూపిస్తాను. ఫస్ట్ పీల్ ఆఫ్ మాస్క్ ని ఇందులో నేను యాడ్ చేస్తున్నా. సో మిక్స్ చేశాను, కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీనిని ఫేస్ మీద అప్లై చేసి మీకు చూపిస్తాను. సో ఈ ప్లేస్ లో ఎందుకు అప్లై చేయలేదు అంటే ఇక్కడ నాకు పింపుల్ ఉంది, యాక్ని. సో అందుకని దాని దగ్గర కూడా వెళ్ళట్లేదు. ఎక్కడైతే మీకు హెయిర్ ఎక్కువగా ఉంటుందో అక్కడ అప్లై చేయండి, కొంచెం ఎక్కువగా. కంప్లీట్ గా మొత్తం అప్లై చేశాను, ఫేస్ అంతా కూడా పెట్టేసాను. ఎందుకంటే ఇక్కడ నాకు యాక్ని ఉంది. సో ఇక్కడ వదిలేసాను, అందుకే అప్లై చేశాను కదా. ఇప్పుడు కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచుకొని, ప్యాక్ అయితే కంప్లీట్ గా డ్రై అయిపోయింది. హెయిర్ డైరెక్షన్ ని బట్టి మీరు మాస్క్ ని తీయండి. ఎక్కువ మీకు ఫేషియల్ హెయిర్ ఉంటే రావడం కష్టంగా ఉంటుంది, హెయిర్ కి పట్టేసి ఉంటుంది మాస్క్. నేను ఇంతకు ముందు యూజ్ చేశాను చాలా సార్లు కాబట్టి నాకు అంత పెయిన్ ఏం అనిపించట్లేదు. ఇక్కడ తీస్తున్నాను. ఇప్పుడు నేను స్కిన్ టైట్ గా పట్టుకొని ఇలా గట్టిగా లాగేసేయండి. అప్పుడు మీకు పెయిన్ ఏం అనిపించదు అంతగా. మొత్తం కంప్లీట్ గా రిమూవ్ చేశాను. అలాగే ఫేస్ వాష్ కూడా చేసుకున్నాను. సో రిమూవ్ చేసిన తర్వాత నాకైతే మంచి డిఫరెన్స్ అనిపిస్తుంది. అంటే మంచి బ్రైట్ గా కూడా అనిపిస్తుంది ఫేస్. అండ్ ఫేషియల్ హెయిర్ కూడా రిమూవ్ అవుతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్ గా కూడా అనిపిస్తుంది. నేనేం చేశానంటే, ఫేస్ వాష్ చేసుకున్నాక ఐస్ క్యూబ్స్ ఉంటుంది కదా ఇంట్లో, ఐస్ క్యూబ్ ఉంటే మీరు కొంచెం దాంతో రబ్ చేయండి. ఎందుకంటే హెయిర్ ఎక్కడైనా ఎక్కువగా ఉన్నప్పుడు మన హెయిర్ ఆ మాస్క్ ని రిమూవ్ చేసినప్పుడు కొంచెం పెయిన్ గా ఉంటుంది. మీరు కూడా అలాగే ఐస్ క్యూబ్ ని ఫేస్ మీద రబ్ చేయండి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత. ఫేషియల్ హెయిర్ ఉన్నప్పుడు, ఫేషియల్ హెయిర్ లేనప్పుడు కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుంది ఫేస్. ఉన్నప్పుడు కంటే లేనప్పుడు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత సాఫ్ట్ గా, గ్లోగా, బ్రైట్ గా కూడా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే. ఈ ఫేస్ ప్యాక్ ని అయితే మీరు వారంలో 1 లేదా 2 సార్లు అయితే యూజ్ చేయొచ్చు. మంచి రిజల్ట్ ఇస్తుంది మీకు. కాకపోతే స్లోగా రిమూవ్ అవుతుంది హెయిర్. ఒకటేసారి మొత్తం హెయిర్ అనేది రాదు మాస్క్ కి, కొంచెం కొంచెంగా వస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, శనగపిండి, పసుపు, ఏదైనా పీల్ మాస్క్ అని చెప్పాను కదా. సో ఇవి యూజ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ గానీ, ఆల్మండ్ ఆయిల్ గానీ ఏమైనా ఉంటే మీరు వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోనే మాస్క్ ని అప్లై చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ గానీ, ఆల్మండ్ ఆయిల్ గానీ ఉంటే మీరు దాన్ని కూడా కొంచెం కొన్ని డ్రాప్స్ అనేది యాడ్ చేసి మీరు అప్లై చేసుకోండి. మీరు అనుకోవచ్చు ఓన్లీ పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేయొచ్చు కదా, ఎందుకంటే టర్మరిక్, గ్రామ్ ఫ్లోర్ యూజ్ చేశారు అని అడగవచ్చు. సో ఎందుకంటే పీల్ ఆఫ్ మాస్క్ అనేది ఫేషియల్ హెయిర్ కి బాగా బెనిఫిట్ ఇస్తుంది, మీకు అందరికీ తెలుసని అనుకుంటున్నాను. వాటిలో ఎందుకు నేను యాడ్ చేశానంటే, పసుపు, శనగపిండి అనేది ఫేస్ కి మంచి గ్లో ఇవ్వడానికి, బ్రైట్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా
గ్లో అనేది ఇస్తుంది అనమాట. అందుకనే యూజ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఉందంటే వాటిని కూడా యూజ్ చేయండి. ఎందుకంటే అవి మన స్కిన్ కి మంచి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది, సాఫ్ట్ గా చేస్తుంది. ఇది వాళ్ళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.